పరిశుద్ధాత్మతో పూర్ణ మనసుతో సంపూర్ణ శక్తితో పూర్ణ మనసుతో సంపూర్ణ శక్తితో నేను ప్రేమింతునయా ఇలా జీవింతునయా నేను ప్రేమింతునయా ఇలా జీవింతునయా నీ పరలోక భాగ్యము పాలించుమయా పరిపూర్ణ హృదయముతో. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు దివ్య బలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు క్రీస్తు శేషులు శ్రీమతి ఆగరపు అన్నమ్మ గారి 105వ జయంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వారి కుమార్తె అల్లుడు శ్రీమతి సాయం జసింత, శ్రీ సాయం సుందరేశ్వరరావు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం గుంతకలు విచారణ క్రీస్తు శేషులు సి సూసై, ఆర్ చిన్నప్ప, ఉతరి ఎమ్మల్, జయమేరి, అంతోని రిటా ఆత్మలకు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని జె సెబస్టియన్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ ఫిరంగిపురం సెయింట్ ఆన్ సభకు చెందిన సిస్టర్ ఎరువా మేరీ మర్సెల్లా గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజ ఎరువ సౌరెడ్డి, రత్న మేరీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గుణదల విచారణ పోలిశెట్టి మేరీ, విజయ సుశీల గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పోలిశెట్టి జ్ఞానప్రకాశ్రావు గారు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం సింగారం విచారణ క్రీస్తు శేషులు వడిచర్ల కాస్టారెడ్డి గారి 8వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు వడిచర్ల మరియమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ వడిచర్ల సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం రాయన్నకుంట విచారణ విద్య పైనికి ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ఉద్యోగములో దేవుని కాపుదల దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన ఉద్దేశాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడలారా, పరలోక రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెందుడు అని క్రీస్తు ప్రభు బోధించారు. మారు మనస్సు, పాపపు జీవితమును వదిలిపెట్టి ఒక క్రొత్త జీవితమును జీవించమని ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈరోజు మనం చదవబోయేటువంటి మొదటి పట్టణంలో నినవే పట్టణ ప్రజలు వారు చేసినటువంటి పాపములకు పశ్చాత్తాపపడ్డారు. వారి యొక్క పశ్చాత్తాపాన్ని చూసినటువంటి ప్రభువు వారిని దీవించి ఆశీర్వదించారు. అదేవిధముగా మన యొక్క జీవితాలలో కూడా అనేక సార్లు మన యొక్క బలహీనతల ద్వారా పాపములో పడుతూ ఉంటాం. కానీ ప్రతి ఒక్క దివ్యబలి పూజ మనకు ఒక నూతన జీవితాన్ని ప్రారంభించేటువంటి అవకాశాన్ని దయచేస్తూ ఉంది. కాబట్టి యొక్క దివ్యబలి పూజలో యోగ్యముగా పాల్గొనే ముందు మనం అందరము కూడా మనం చేసినటువంటి పాపములకు పశ్చాత్తాపడుతూ ప్రభుని యొక్క క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను.
ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, నీ ప్రేమానురాగములు నిన్ను ఆశ్రయించు వారి యోగ్యతను కోరికలను మించియుండును. ఈ విషయంను గ్రహించి మేము ఆనందించుచున్నాము. మా మనస్సాక్షికి భీతిని కలిగించుచున్న మా పాపములను దయతో మన్నించి, మేము సాహసించి అడుగలేని వాటిని కరుణించి మాకు ప్రసాదింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యోనా ఒక సారతీగ పోయినందుకు ఇంతగా చింతించుచున్నావు. మరి నేను పెద్ద నగరమైన నినేవే మీద జాలి చూపవలదా? యోనా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. ప్రభువు నినేవే ప్రజలపై జాలి చూపుటకు చూసి యోనా మిగుల మనసు నొచ్చుకొని ఆగ్రహము చెందెను. అతడిట్లు ప్రార్థించెను, ప్రభువు నేను మా ఇంటి వద్ద నున్నప్పుడే నీవిట్లు చేయదు అని చెప్పలేదా? కావుననే నేను తప్పించుకొని తర్షీసుకు వెళ్ళిపోతిని. నీవు దయ నెనరుగల దేవుడవు, సులభముగా కోపించువాడవు కావు, మిక్కిలి కరుణ కలవాడవు. నీ మనసు మార్చుకొని జనులను శిక్షింపక వదిలివేయుదువు. ప్రభు, ఇప్పుడు నీవు నా ప్రాణములు తీసుకొనుము. నేను బ్రతికియుండుట కంటే చచ్చుటయే మేలు. ప్రభువు అతనితో, నీవిట్లు కోపించుట తగునా అనెను. యోనా నగరము నుండి వెడలిపోయి తూర్పు పక్కకు వెళ్ళి అచట కూర్చుండెను. అచట ఒక గుడిసె వేసుకొని దాని నీడలో కూర్చుండి నగరమునకు ఏమి జరుగునో చూతమని వేచి ఉండెను. యోనా తలకు నీడనిచ్చి అతనికి ఉపశాంతి దయచేయుటకు దేవుడైన ప్రభువు అతని చెంత ఒక సొరపొదు పెరుగునట్లు చేసెను. యోనా దానిని చూసి మిగులా సంతోషించెను. కానీ మరునాటి వేకువననే దేవుడు ఒక పురుగును ఏర్పరపగా అది ఒక పాదును తొలచగా అది చచ్చెను. సూర్యుడు ఉదయించిన పిదప దేవుడు తూర్పు నుండి వేడి గాలి తోలించెను. సూర్య తాపమునకు తాళజాలక యోనా సొమ్మచిల్లి పడిపోనట్లుండెను. అతడు ప్రాణములు విడువగోరెను. నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలని పలికెను. దేవుడు యోనాతో, నీవా పొరసాదు పోయినందుకు ఇంతగా కోపించుట తగునా అని అనెను. అతడు, నేను కోపించుట న్యాయమే, నేను చనిపోవునంతగా కోపింతునని బదులు చెప్పెను. అప్పుడు ప్రభువు అతనితో, ఈ సొరపాదు ఒక రేయి పెరిగి ఒక రేయి చచ్చినది. నీవు దాని కొరకు ఎట్టి కష్టమూ చేయలేదు, దానిని పెంచలేదు. అయినను అది పోయినందుకు ఇంతగా చింతించుచున్నావు. మరి నేను ఆ పెద్ద నగరమైన నినేవే మీద జాలి చూపవలదా? దానిలో అభము శుభము తెలియని వారు 120,000 కంటే ఎక్కువ మంది ఉన్నారు. ఇంకనూ పెక్కు పశువులు కలవు అనెను. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ, దేవా నీవు జాలి కలవాడవు, కృపామయుడవు. దేవా నీవు జాలి కలవాడవు, కృపామయుడవు. నిన్ను నమ్మిన దాసుడును కనుక నన్ను రక్షింపుము. నేను దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నేను నీకు ప్రార్థన చేయుచున్నాను కనుక నీ దాసుని సంతోష చిత్తుని చేయుము. అందరూ
దేవా నీవు జాలికలవాడవు కృపామయుడవు. దేవా నీవు జాలి కలవాడవు కృపామయుడవు. ప్రభువు నీవు మంచివాడవు, నరుల తప్పులను మన్నించువాడవు. నీకు మనవి చేయి వారిని మిక్కిలి నెనరుతో ఆదరించువాడవు. ప్రభు నా మొర వినుము, నా వేడుకోలును ఆలింపము. అందరూ దేవా నీవు జాలికలవాడవు కృపామయుడవు. దేవా నీవు జాలి కలవాడవు కృపామయుడవు. కురియుచున్నది నీ వాక్యము, సెలయేరులై మారుచున్నది నీ వాక్యము. మంచువలే కురియుచున్నది నీ వాక్యము, సెలయేరులై మారుచున్నది నీ వాక్యము. మధురము నీ వాక్యము, చుంపితేనె కన్నెను మధురము నీ వాక్యము. ఇదే సువార్తనిది, యేసుని వాక్యమిది. ఇదే సువార్తనిది, ప్రభు యేసుని వాక్యమిది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యేసు ఒకచోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన ముగియుట తోడనే ఆయన శిష్యుడు ఒకడు, ప్రభు, యోహాను తన శిష్యులకు నేర్పిన విధమున మీరును మాకు ప్రార్థన చేయుట నేర్పుడు అని అడిగెను. అందుకు ఆయన వారితో, మీరిట్లు ప్రార్థింపుడు: తండ్రి, నీ నామము పవిత్రపరపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు ప్రతిరోజు దయచేయుము, మా పాపములను క్షమింపుము, ఏలయనా మేమును మా రుణస్థులందరూ క్షమించుచున్నాము, మమ్ము శోధనలో చిక్కుకొననీయకుము అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియా సహోదరి సహోదరులారా, దేవుని బిడలారా, క్రీస్తు ప్రభుని యొక్క ప్రార్థనా జీవితం గురించి సువార్తల్లో మనము చదువుతూ ఉంటాం. వారు వేకువ జాముననే నిర్జన ప్రదేశమునకు వెళ్ళి ప్రార్థించారు అని, వారు రాత్రంతయు పర్వతం మీద ప్రార్థించారని. క్రీస్తు ప్రభువు ఒకవైపు పరిచర్య చేస్తూ మరి ఒకవైపు తన యొక్క జీవితాన్ని ప్రార్థనలో గడిపారు. అయితే ఈరోజు మనం చదివినటువంటి సువిశేష పట్టణంలో కూడా క్రీస్తు ప్రభువు ఒకచోట ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. వారు ప్రార్థన చేసిన తరువాత ఒక శిష్యుడు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా, ప్రార్థించటం ఎలానో మాకు నేర్పించు, ఏ విధముగా ప్రార్థించాలో మాకు నేర్పించు అని క్రీస్తు ప్రభువును అడుగుతూ ఉన్నాడు. అప్పుడు క్రీస్తు ప్రభువు మనందరకు తెలిసినటువంటి ప్రార్థనే, పరలోక ప్రార్థనను వారికి నేర్పించారు. సత్యోపదేశము ఈ పరలోక ప్రార్థన గురించి ఒక మాట చెప్తుంది. ఈ పరలోక ప్రార్థన అనేది సువార్తల యొక్క సారాంశము. సువార్తలు ఎటువంటి బోధన చేస్తూ ఉన్నాయో, సువార్తల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఈ పరలోక ప్రార్థనలో క్లుప్తముగా మనకు తెలియచేయబడుతూ ఉన్నాయని
సత్యోపదేశము మనకు చెప్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఈ పరలోక ప్రార్థన అనేది క్రీస్తు ప్రభుని యొక్క జీవితం నుంచి, ఈ పరలోక ప్రార్థన అనేది క్రీస్తు ప్రభుని యొక్క ప్రార్థన నుంచి, ఆయన యొక్క హృదయం నుంచి పుట్టుకు వచ్చినటువంటి ప్రార్థన. ఈ పరలోక ప్రార్థన మనం గమనించినట్లయితే ముఖ్యముగా 3 భాగాలుగా ఈ పరలోక ప్రార్థన మనం విభజించవచ్చు. మొదటిగా ఈ పరలోక ప్రార్థనలో తండ్రి అయిన దేవుని గురించి ఉంది. ఈ పరలోక ప్రార్థనలో రెండవదిగా మన యొక్క అవసరాల గురించి నేర్పిస్తూ ఉంది. అదేవిధముగా ఈ యొక్క పరలోక ప్రార్థనలో మన సోదరుల పట్ల ఏ విధముగా మనము జీవించాలి అనే విషయాన్ని మనకు నేర్పిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుని గురించి. దేవునిని అనేకమైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటాం. సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి అనేటువంటి అనేక పేర్లు ఉన్నాయి. కానీ క్రీస్తు ప్రభువు తను నేర్పించినటువంటి యొక్క పరలోక ప్రార్థనలో మీ దేవునిని తండ్రి అని పిలువమంటూ ఉన్నారు. కారణము ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి అనేటువంటి పిలుపులో ఒక ప్రేమ ఉంది. తండ్రి అనేటువంటి పిలుపులో ఒక బంధం ఉంది. తండ్రి అనేటువంటి పిలుపులో ఆధారపడేటువంటి ఒక భావం ఉంది. రెండవదిగా ప్రభు అంటున్నారు, మీ నామము పవిత్ర పరపబడునుగాక. ప్రభుని యొక్క నామము పవిత్ర పరపబడునుగాక. పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే ఎహెచ్కేల్ గ్రంథంలో ప్రభు అంటూ ఉన్నారు ఇజ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి, మీరు జాతుల నడుమ నా యొక్క నామమునకు అపకీర్తి తీసుకుని వచ్చారు. అయితే ఏ విధముగా తండ్రి అయిన దేవుడు తన యొక్క నామమునకు తిరిగి పవిత్రపరచుకుంటారు అనే విషయాన్ని ఎహెచ్కేల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. మీరు నా నామమునకు అపకీర్తి తీసుకొచ్చారు, కానీ నేను నా నామమును జాతుల నడుమ పవిత్రపరచుకుందును అని ప్రభువు చెప్తున్నారు. ఏ విధముగా ప్రభువు తన యొక్క నామమును పవిత్రపరచుకుంటూ ఉంటారు. ఎహెచ్కేల్ గ్రంథము 36వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 25వ వచనం, నేను మీపై శుభ్రమైన జలములు చల్లి మిమ్ము శుద్ధి చేయుదును, మీ మాలిన్యము నుండి మిమ్ము శుద్ధి చేయుదును, మీకు నూతన హృదయమును దయచేయుదును, నూతన ఆత్మను మీలో నుంచెదను, మీ నుండి రాతి గుండెను తొలగించి మీకు మాంసపు హృదయమును దయచేయుదును, నా ఆత్మను మీలో ఉంచి మీరు నా చట్టములను అనుసరించినట్లును నా విధులను పాటించినట్లును చేయుదును. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి అయినటువంటి దేవుడు తన యొక్క నామమును ఏ విధముగా పవిత్రపరుచుకుంటూ ఉన్నారయా అంటే, తను ఎన్నుకున్నటువంటి ప్రజలను పవిత్రపరచడం ద్వారా, వారికి నూతన జీవితాన్ని దయచేయటం ద్వారా, వారిలో నూతన హృదయాన్ని ఉంచటం ద్వారా, వారికి తన యొక్క ఆత్మను ప్రసాదించడం ద్వారా, తను ఎన్నుకున్నటువంటి ప్రజలను పవిత్రపరచడం ద్వారా తన యొక్క నామమును వారు పవిత్రపరుచుకుంటూ ఉన్నారు. మనము పరలోక ప్రార్థనలో తండ్రి నీ నామము పవిత్ర పరపబడునుగా కానీ ప్రార్థించినప్పుడు మనము ప్రభువా మమ్ములను పవిత్రపరచండి అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తర్వాత నీ రాజ్యము వచ్చునుగాక, ప్రభుని యొక్క రాజ్యము రావాలి, ప్రభు పంచినటువంటి విలువలు ఆ యొక్క రాజ్యంలో ఉండాలి అని ప్రభు మనందరినీ కూడా కోరుతూ ఉన్నారు. రెండవదిగా గమనించినట్లయితే వ్యక్తిగతముగా మనము ఏ విధముగా ప్రార్థించాలి, మన యొక్క అవసరముల కొరకు ప్రార్థించమని ప్రభు కోరుతున్నారు. మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు ప్రతిదినము దయచేయుము. కథోలిక సంఘము సత్యోపదేశంలో ఒక మాట చెప్తుంది ఈ ఆహారం గురించి. భౌతిక ఆహారము, అదేవిధముగా ఆధ్యాత్మిక ఆహారము. భౌతిక ఆహారము అనుదినము మనకు కావాలి అని ప్రార్థించమని మనకు పిలుపునిస్తుంది. అదేవిధముగా మన యొక్క ఆత్మలకు అవసరమైనటువంటి ఆధ్యాత్మిక ఆహారము, దైవ వాక్కు, ప్రభుని యొక్క శరీర రక్తములు మనము అనుదినము కూడా స్వీకరిస్తూ ఆత్మలో బలపడాలి అని ఈ ప్రార్థన మనకు తెలియచేస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. మూడవదిగా
ఇతరుల పట్ల మనము ఎటువంటి మనస్సు కలిగి జీవించాలి? ఇతరులు మనకు వ్యతిరేకంగా పాపము చేసినప్పుడు వారిని క్షమించేటువంటి మనస్సు మనలో ఉండాలి. ప్రభు అంటున్నారు, మా పాపములను క్షమింపుము, ఏలైనా మేమును మా రణస్థులందరూ క్షమించుచున్నాము. ప్రభు ఏ విధముగా అయితే మన పాపములను క్షమిస్తారో అదే విధముగా మనము ఇతరుల పాపములను క్షమించగలిగేటువంటి మనస్సు ఉండాలి. అటువంటి మనస్సు కొరకు ప్రార్థించమని ప్రభువు ఈ పరలోక ప్రార్థనలో మనకు తెలియచేస్తూ ఉన్నారు. మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభువు మత్తయి సువార్తలో ఈ క్షమాపణ గురించి ఒక మాట చెప్తూ ఉన్నారు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చదివినట్లయితే, మరీ ముఖ్యముగా 21వ వచనం నుంచి అక్కడ క్రీస్తు ప్రభువు ఒక సంఘటన, ఒక విషయాన్ని క్షమాపణ గురించి చెప్తున్నారు. ఏమిటయా అంటే, ఒక వ్యక్తి వచ్చి అడుగుతూ ఉన్నారు, పేతురు క్రీస్తు ప్రభు వద్దకు వచ్చి ఎన్నిసార్లు నా సహోదరుడు తప్పు చేసినప్పుడు నేను క్షమించాలి అని అడిగారు. అందుకు క్రీస్తు ప్రభువు 7 కాదు 770 పర్యాయములని సమాధానమిచ్చారు. తర్వాత వారు ఒక సంఘటన చెప్పి ఎటువంటి మనస్సుతో మనం జీవించాలి, ఇతరులు మనకు వ్యతిరేకంగా పాపము చేసినప్పుడు వారిని ఎల్లప్పుడూ క్షమించేటువంటి మనస్సు కలిగి ఉండమని ప్రభువు ఆ యొక్క సంఘటనలో చెప్తూ ఉన్నారు. పరలోక ప్రార్థనలో కూడా మనము ప్రియ దేవుని బిడ్డలారా అటువంటి మనస్సు కొరకు ప్రార్థించమని క్రీస్తు ప్రభువు తను నేర్పినటువంటి పరలోక ప్రార్థనలో మనకు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పరలోక ప్రార్థన అనేది క్రైస్తవ జీవితానికి ఒక పునాది. క్రైస్తవుడు ఎటువంటి జీవితాన్ని జీవించాలి, తన జీవితంలో ఎటువంటి ధోరణితో అతను తన యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించాలి అనే విషయాన్ని పరలోక ప్రార్థనలో ప్రభువు మనకు తెలియచేస్తున్నారు. ఎల్లప్పుడూ ఆ ప్రభుని యొక్క నామమును ఘనపరచాలి, వారిని తండ్రి అని మనం ఉచ్చరించాలి. అదేవిధముగా మన యొక్క అవసరముల కొరకు మనం ప్రార్థించాలి. మూడవదిగా సోదరుల పట్ల క్షమా గుణాన్ని కలిగి జీవించాలి. అటువంటి కృపను మనందరికీ కూడా దయచేయమని ఈ పవిత్ర దివ్య బలి పూజలో ప్రభుని ప్రార్థించుదాం. మా స్వామి నా కోరిక సారందుకో ఈ కానుక, మన్నించు మా స్వామి నా కోరిక సారందుకో ఈ కానుక, నిర్బంతునిగా నిన్ను సేవించలేను, ఘనమైన కానుక అందించలేను, ధనవంతునిగా నిన్ను సేవించలేను, ఘనమైన కానుక అందించలేను, నా హృదయమే నీకు అర్పించగలను, నా హృదయమే నీకు అర్పించగలను, మన్నించు మా స్వామి నా కోరిక, మనసారా అందుకో ఈ కానుక, మనసారా అందుకో ఈ కానుక. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర,
నీ ఆదేశముల ప్రకారము స్థాపింపబడిన బలులను దయతో స్వీకరింపమని అర్థించుచున్నాము. బాధ్యతాయుతముగా మేము కొనియాడు పవిత్రమైన పరమరహస్యముల ద్వారా మా యందు నీ పవిత్రీకరణ కార్యమును నెరవేర్చి నీకు సంప్రీతిని కలిగించు పాప విమోచనమునకు మమ్ము పాత్రులను చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఇలైన క్రీస్తునందు నీవు సమస్త వస్తువులను నూతనీకరింప చిత్తగించితివి. అతని పరిపూర్ణతలో మాకందరకు భాగము నొసగితివి. అతడు దైవ స్వభావము కలిగి ఉన్నను తనను తాను రిక్తుని చేసుకొనెను. సిలువయందు ధారపోసిన తన రక్తము ద్వారా సమస్త సృష్టికి శాంతిని వసగెను. కావున సర్వము కంటెను అత్యున్నత గౌరవమునకు పాత్రుడై అతనిని విధేయించు వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయెను. కావున దూతలతోను అతి దూతలతోను భద్రాసనులతోను అధిపతులతోను పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో మిమ్ము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చి వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొస్కు ఈ అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములయందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా పరిశుద్ధ లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను
మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు పరిశుద్ధ మరీమాతతోను, వారి భర్తయగు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన సకల పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదము. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుడునట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు వసుగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసన చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మధురం మధురం మన ప్రభుని విందు, మనకే తెంచిన పరమ విందు. మధురం మధురం మన ప్రభుని విందు, మనకే తెంచిన పరమ
మానవాళిని ఐక్యము చేసి మానవాళిని ఐక్యము చేసి నిత్యానందపు విందు మధురం మధురం మన ప్రభుని విందు మనకై తెంచిన పరమ విందు. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్టు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్టు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మేమిప్పుడు స్వీకరించిన ఈ దివ్య సత్ప్రసాదము మమ్ము పోషించి మమ్ము ఉత్తేజపరచునుగాక. మేము భుజించిన క్రీస్తు ప్రేమ విందు మా జీవితములలో మార్పును చేకూర్చి స్వర్గ మార్గములో మమ్ము నడిపించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలందరూ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. శిల్పి చేతులలో అందాల రూపసివై ఆత్మదేవుని తలుపులలో రాగాల భావమై సుతుడే సుని జననివై సుగుణాల రాశివై సుతుడే సుని జననివై సుగుణాల రాశివై సర్వేశ్వరుని మాతవైతివి స్త్రీలందరిలో ధన్యతమైతివి. హారతులందుకో అమలోద్భవి మాత నీ రాజ్యమందుకో నిర్మలగిరి మాత. హారతులందుకో అమలోద్భవి మాత నీ రాజ్యమందుకో నిర్మలగిరి మాత. గుండెల్లో కొలువైన మా గుణధర మాత హారతులందుకో అమలోద్భవి మాత నీ రాంఛనమందుకో నిర్మలగిరి మాత.